కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీకు కావ్య. ఈరోజు బొల్లాపల్లి మండలం మేళ్లవాగు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే వాటర్ ట్యాంకర్స్ అపరిశుభ్రంగా ఉన్నాయి. ఈ వాటర్ ని తాగే స్థానిక ప్రజలు సమస్యలకి గురవుతున్నారని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు. అసలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పేసి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మేము వాటరు ఈ వీళ్ళల్లో కూడా వాడుకుంటాం రా, మేము తాగటానికి వాడుకుంటాం. జాకెట్ అక్కడ జాయింట్ నుంచి వస్తాయి అన్నమాట ఇక్కడికి మాకు. అయితే ఏమవుతుందంటే చాలా పురుగులు ఉన్నాయి దీనిలో, బాగా పాసి పట్టింది లోపల. అధికారులు ఎవరో పట్టించుకోవట్లా వచ్చి. ఇక మేమే ఇంకెప్పుడన్నా అది బాగు చేసుకుని అట్ట వాటర్ పడుతున్నాం. ఇప్పుడైతే బాగు చేయలేకపోతున్నాం, పిల్లలు ఎవరు లేరు. అది మా ప్రాబ్లం. ఇల్లు పురుగులు ఉన్నాయి బాగా ఎక్కువ. ఎర్రలో ఇంతంత పొడుగు నీళ్ళలో వస్తున్నాయి, బాగా వస్తున్నాయి. వాటర్ అసలు పనికి రావటం లేదు. అంటే అక్కడ నుంచి రావటం ఫ్రెష్ గానే వస్తున్నాయి. ఏడుకు వచ్చేళ్ళకి ట్యాంకీలో బాగా ప్రాబ్లం అయిపోయింది. అట్లా వస్తుంది అనమాట. అధికారులు అన్న వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లా. మున్సిపాలిటీలో పంచాయతీ ఆఫీసులో చెప్పినా గానీ మేము 2-3 సార్లు ఆ కనీసం బ్లీచింగ్ కూడా ఇవ్వట్లా మేము కడుక్కోవటానికి. చెప్పాము 2-3 సార్లు చెప్పాము, ఎవరో పట్టించుకోవట్లా. సర్పంచ్ ఉన్నాడంటే ఆ ఓట్లు అప్పుడు తిరగటమే గానీ తర్వాత ఏమీ లేదు. అది విషయం. మరి వచ్చేది వర్షాకాలం కదా, అది కదరా ఎక్కువ బాగా ఉన్నాయి. అసలు చూడండి వాటర్ చూడండి మీరు కూడా. పిల్లలకి కొద్దిగా జల్ వస్తుంది, ఒళ్ళంతా వెలార్జీ లాగా వస్తుంది. నీళ్లు పోసుకుంటుంటే వెలార్జీ లాగా ఉంటుంది, వెలార్జీ లాగా ఉంటుంది. పాసి పట్టింది, రోతగా ఉంటుంది, పురుగులు పడి పాసి పట్టింది. సైడ్ కాలాలు దోమలు ఎక్కువైనాయి, అసలు బయట కూర్చోవతి కావట్లేదు. అది రోతగా ఉంది. హాయ్ అండి, నమస్తే. మీ పేరు? బాజాబి. ఓకే. ఏంటంటే అండి, అక్కడ మంచినీరు తాగునీరు ఉంది కదా, అది ఎట్లా ఉంది? దానివల్ల మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు? శుభ్రం చేసే వాళ్ళు ఎవరు లేరండి. ఎవరికంతకు వాళ్ళు చూసుకొని పోయేవాళ్ళే. అయ్యే తాగుతున్నారు, అయ్యే వాడుకుంటున్నారు. చేపించే వాళ్ళు లేరు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ట్యాంకీలో మీరు తాగేస్తున్నారా? తాగేస్తున్నాం. తాగేది అవే చేసేవాళ్ళు లేరు, శుభ్రం చేసేవాళ్ళు లేరండి. కొంచెం చేపించే మార్గం చూసి చేపియండి. మరి వచ్చేది వర్షాకాలం కదండి, అలాంటి తాగునీరు తాగితే మరి పిల్లలకి ఎలాంటి వస్తాయి సమస్యలు? వస్తాయంటే పట్టించుకునే వాళ్ళు లేరు, లేకపోతే ఏం చేస్తామండి. మరి పట్టించుకోవాలి కదా. అదేమంటే బజార్లో బోరింగ్ ఎవరైనా వస్తాం కడుగుతాం అది ఇది అని చెబుతున్నారు, కానీ ఎవరు రావట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదండి. దానివల్ల ఇబ్బంది పడుతున్నాం. కొంచెం శుభ్రం చేసేది చూడండి. అధికారులు కొంచెం పట్టించుకొని శుభ్రం చేసేటట్టు చూడండి.